అందరికీ నమస్కారం. నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా వచించబడ్డ ఏపీ ఆంధ్రప్రదేశ్‌లో వాట్సాప్ గవర్నెన్స్ నిన్న లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ వాట్సాప్ గవర్నెన్స్‌లో 161 సేవలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఉపయోగించుకోబోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలా, ఇన్‌కమ్ సర్టిఫికేట్ కావాలా, ఇంకేమన్నా కావాలన్నా, ఏం కావాలన్నా జస్ట్ మన ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్ పట్టుకొని వాట్సాప్ ఓపెన్ చేసి మీకు ఏం సర్టిఫికేట్ కావాలో అవన్నీ అప్లై చేసుకుంటే కొద్ది రోజుల్లోనే ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనకు వస్తాయి. మరి ఇవాళ మన ఇండియాలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి సేవలు లేవు. కానీ మన రాష్ట్రంలో ఇది వచ్చిందంటే ఇది నిజంగా మనం ఒక అదృష్టంగానే భావించాలి. మరి గతంలో చూసుకుంటే 1995వ సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ టైంలో వారు ఈ గవర్నెన్స్ అనేది ఒకటి తీసుకొచ్చారు. ఈ గవర్నెన్స్ అంటే ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ అంటే ఆ రోజుల్లో పౌర సేవలు కానీ ఇంకెటువంటి సదుపాయాలు ఏమైనా కావాలన్నా ప్రభుత్వం నుంచి ప్రజలకు కావాలంటే చాలా ఈజీగా స్పీడ్గా అయ్యాయి. అది తెచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు. అంటే 30 సంవత్సరాల క్రితం 1995 ఈరోజు 2025 30 సంవత్సరాల క్రితమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ఎలా ఉండాలని చెప్పేసి ఆ రోజు ఈ గవర్నెన్స్ తెచ్చారు. ఈ రోజున వాట్సాప్ గవర్నెన్స్ తెచ్చారు. సో ఇది పక్కన పెడితే రెండోదండి, ఆ రోజున 1995లో చంద్రబాబు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటున్నప్పుడు 96, 97 ప్రాంతంలో ఆ రోజున మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ గారు మన దేశానికి వచ్చారు. ప్రధానమంత్రి గారిని ఢిల్లీలో కలిసి మాట్లాడుతున్న టైంలో చంద్రబాబు గారు జస్ట్ ఒక 10 నిమిషాల అపాయింట్మెంట్ అడిగారు. సరే అని చెప్పేసి తిరిగి అడగంగా ఆ 10 నిమిషాలు అపాయింట్మెంట్ ఇస్తే చంద్రబాబు గారు ఆ 10 నిమిషాల అపాయింట్మెంట్ని తన చాణుక్యతని, తన మేధావితనాన్ని, తన తెలివితేటలను ఉపయోగించుకొని ఆ 10 నిమిషాలను కాస్త 40 నిమిషాలు చేశారు. ఆ 40 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు అనేది విపరీతంగా వచ్చాయి. మైక్రోసాఫ్ట్ వచ్చింది. మైక్రోసాఫ్ట్ తర్వాత ఇంకా అనేక కంపెనీలు వచ్చాయి. ఈ రోజున హైదరాబాద్ పరిస్థితి చూసుకుంటే దాదాపుగా ఇండియాలో ఉన్న ది బెస్ట్ పొజిషన్‌కి హైదరాబాద్ వచ్చింది. అందుకే కదా హైదరాబాద్‌ని మెగా సిటీ, తర్వాత ఇట్లా మంచి పేర్లు వచ్చాయి మన హైదరాబాద్. హైటెక్ సిటీ కానీ, సైబరాబాద్ కానీ, సైబర్ సిటీ కానీ ఇన్ని పేర్లు వచ్చాయంటే ఆ రోజు చంద్రబాబు గారు వేసిన బీజం, చంద్రబాబు గారు చేసిన కృషి. మరి ఈ రోజున చూసుకుంటే అండి, మరి నిన్న దావోస్ వెళ్ళారు. ఈ నెల దావోస్ వెళ్ళి కనీసం ఒక 28 కంపెనీలతో మాట్లాడారు. అనేక కంపెనీలని ఆహ్వానించడానికి మీరు మా రాష్ట్రంలో వచ్చి కంపెనీలు పెట్టండి, మీరు పెట్టుబడులు పెట్టండి, మీకు కావాల్సింది ఏదో మేము అరేంజ్ చేస్తామని చెప్పి చక్కగా చెప్పారు. దాదాపు 28 కంపెనీలతో మాట్లాడారు. మరి పోయిన నెలలో డిసెంబర్లో గూగుల్ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ గూగుల్ క్లౌడ్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి ఒక ఒప్పందాలు కుదిరాయి. మరి ఆ రోజున మైక్రోసాఫ్ట్తో 1995లో అయితే ఈ రోజున 2025లో గూగుల్తో. సో గూగుల్‌లో ఏఐ కూడా ఉంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఇదంతా రాష్ట్రం బాగుండాలన్న దానికోసం చంద్రబాబు గారు చేస్తున్న కృషి అండి. 30 సంవత్సరాల క్రితం జరిగిన మైక్రోసాఫ్ట్, ఈరోజు జరిగిన గూగుల్ ఈ ఒప్పందాలు. మరి గూగుల్ ఓనర్ వచ్చే సుందర్ పిచ్చై గారితో కూడా ఆ కమిటీతో కూడా మాట్లాడడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టబోతా ఉన్నాడు. అంటే నేనేం చెప్తానంటే, ఒక కుటుంబం పెద్ద ఎవరైతే ఉన్నారో తన కుటుంబం బాగుండాలంటే తన భార్య, 2 పిల్లలు, 3 పిల్లలు ఉంటారు. సో ఆ పిల్లల్ని మంచిగా చదివించాలి. ఆ తర్వాత వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావాలంటే తను కష్టపడి సంపాదించి దాంట్లోంచి పిల్లల్ని మంచిగా చదివిస్తూ, ఒకవేళ ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు కావాలంటే సేవింగ్స్ చేసి పిల్లల్ని భవిష్యత్తులో తీర్చిదిద్దాలంటే తను కష్టపడాలి. అలా ఒక తండ్రి అలా కష్టపడి చేస్తూ ఉంటే, అలానే ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక సీఎం గారు కూడా రాష్ట్రం బాగుండాలంటే ఎంత కష్టపడాలి, ఎంతమందితో మాట్లాడాలి, ఎంతమందిని కన్విన్స్ చేయాలి. ఆ తపనతోనే దావోస్ వెళ్ళారు. ఈరోజు గవర్నమెంట్ వచ్చి జస్ట్ 7 నెలలైనా కూడా తన తపనంతా కూడా ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలి, యువత ఉద్యోగాలు సంపాదించాలి, వ్యాపారంలో బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితుల్లో ముందుకెళ్ళాలని చెప్పేసి తను కష్టపడుతున్నారండి. నేనేం చెప్తున్నానంటే, ఇలాంటి నాయకుడిని మనం 5 సంవత్సరాలు కాదండి, ఇంకొంతకాలం కొనసాగించుకుంటే మన రాష్ట్రం చాలా ముందుకెళ్తుంది, పురోగతి సైడ్ వెళ్తుంది. కాబట్టి అందరూ చంద్రబాబు గారికి తప్పకుండా మనందరం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. రాష్ట్రాన్ని ఇంత ముందుకు తీసుకెళ్తున్నందుకు ధన్యవాదాలండి. ఈ వీడియో పైన నా అభిప్రాయాన్ని నేను తెలియజేసినందుకు, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా మనస్ఫూర్తిగా